ప్రభుత్వం వచ్చింది కదా, మీకు అనేది ఎలా ఉంది? ఇది పంచుకున్న ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం అంటేనే పంచుకునే ప్రభుత్వం. ఇప్పుడు జనాలకి చాలా అర్థమవుతుంది ఏంటంటే, మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాడు, అవ్వలను కానీ పిల్లలను కానీ మన గవర్నమెంట్ వ్యవస్థను కానీ ఈ స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ విదేశాలకే విద్యకు కానీ ఎన్నో రకాల పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు దేవుళ్ళలాగా చూస్తున్నారు జనాలు. మేము ఎంతో తప్పు చేసాం, మమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము మోసం చేశామని వాళ్ళ మాటల్లోనే మనం వింటున్నాం. అంటే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విషయంలోకి వచ్చే లోపల అలానే మహిళలకి రక్షణ అంటున్నారు, ఎక్కడైనా ఉందంటారా? ఏమండి, మహిళలకి 100% రక్షణ జరిగిందల్లా వైసీపీ గవర్నమెంట్లోనే. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో, ఇప్పుడు వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే. ఎక్కడ జరుగుతుందండి? మనం చూస్తున్నాం, రాష్ట్ర నాలుమూలల ఆడవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లల్ని ఎంత మానభంగం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడ ఉందండి పోలీస్ వ్యవస్థ? మీరు చూస్తున్నారుగా. పోలీసులు తన పని తను చేసుకోనికుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అడ్డపడి వాళ్ళని చాలా పోలీసు వాళ్ళని కూడా ఇబ్బందిగా గురి చేస్తున్నారు. ఏదన్నా సిన్సియారిటీ ఆఫీసర్స్ ఉన్నారంటే వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు. ఇంకెక్కడ గవర్నమెంట్ ఉందండి? కూటమిలోనే ఉంది కాదండి పద్మవ్యూహం, జనాలను మోసం చేయటం. ఎక్కడ ఉన్నారండి చెప్పండి? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారు? లోకేష్ ఎక్కడ ఉన్నారు? మీరు చూస్తూనే ఉన్నారుగా. జనాలకి అందుబాటులో ఉంటున్నారండి. రోడ్డు వ్యవస్థ అన్నారు, ఉండే రోడ్డు వ్యవస్థ ఒకటి చూస్తే కాదండి, జనాలు ఆకలి కూడా చూడాలండి, పేద ప్రజలను చూడాలండి. పేద ప్రజల గురించి ఆలోచించి నా జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక.